తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నై కిసాన్ నై యూరియా అంటోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు అష్టకష్టాల పాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు ఆయన. 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో సాగైంది. 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,35,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు యొక్క ఘోరమైన వైఫల్యం కాదా? చాతగానితనం కాదా? మీ చాతగానితనానికి, మీ నిర్వహణ వైఫల్యానికి రాష్ట్ర రైతులు మూల్యం చెల్లించాలనా? వాళ్ళు కష్టాలు పడాలనా? వాళ్ళని కష్టాలు పెట్టడానికినే మిమ్మల్ని ఎన్నుకున్నారా?